దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయ కాలంలో కూడా మనము కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం నేర్చుకుందాం. ఈరోజు టాపిక్ ఏంటంటే యెషయా రాసిన గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తున్నాము. ఆయన తలంపుల గురించి, ఆయన మార్గాల గురించి చూస్తున్నాం. అయితే ఈరోజు నేను ఏర్పాటు చేసుకున్న పాఠ్యభాగం ఏంటంటే దేవుని మార్గము, ఆయన మార్గాలు ఎలాగుంటాయి, ఆయన మనల్ని ఎలాగ నడిపిస్తాడనేది మనం ధ్యానించినట్లయితే దేవుని మార్గము చాలా ప్రాముఖ్యమైన మార్గము, విశేషమైన మార్గము. అందులో కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. కీర్తనల రాసిన గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనంలో మనం చూసినట్లయితే నన్ను బలపరిచి బలమును ధరింపచేయువాడు ఆయనే అంటున్నాడు. నా మార్గం ఎటువంటి మార్గం అంటే యథార్థమైన మార్గం అంటున్నాడు. ఆయన యథార్థవంతుడు గనుక నన్ను కూడా ఆ మార్గమును నడిపించడానికి శక్తి కలిగిన వాడై ఉంటున్నాడు. దేవుని మార్గము రెండవది ఏంటి అంటే 145:17లో మనం చూసినట్లయితే ఆయన మార్గము నీతి మార్గము. 145:17లో యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపవాడు. హల్లెలూయా. ఆయన మార్గము రెండవది నీతి మార్గం అంటున్నాడు. అనీతివంతులుగా ఉన్న నన్ను కూడా ఆయన అనీతి నుంచి తీసివేసి నీతిమంతులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు గనుక ఆయన మార్గము నీతి కలిగిన మార్గం అని మనం చూస్తున్నాం. మూడవదిగా దేవుని మార్గము ఏంటి అని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 55:9లో చూస్తున్నాం. ఆయన మార్గములు ఉన్నతమైనవి అని చెప్తున్నాడు. ఆయన ఆలోచనలు కావచ్చు, ఆయన తలంపులు కావచ్చు, ఆయన మార్గములు కావచ్చు, నీ ఊహకు నా ఊహకు అది అందనివి అంటున్నాడు. అంత ఉన్నతమైన దేవుని ఆరాధించేటప్పుడు ఆయన నేను కూడా ఉన్నత మార్గంలో నడిపిస్తానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు. నాలుగవదిగా చివరిదిగా దేవుని మార్గం ఎటువంటి మార్గం అంటే హోషేయ రాసిన గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనములో యెహోవా మార్గము చక్కనివి అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మార్గములు చక్కనివి అంట. ఈరోజు నేను కూడా అనేక సార్లు వంకర మార్గములో, డొంకు మార్గంలో తిరుగుతున్నప్పుడు నన్ను పట్టుకొని తన హస్తంలో ఆయన తన రెక్కల క్రింద కాచుకొని భద్రపరిచి చక్కటి మార్గాన్ని చూపించే దేవుడై ఉంటున్నాడు. ఎందుకంటే యోహాను సువార్త 14:6లో చూస్తున్నాం, నేనే మార్గము సత్యము జీవం అంటున్నాడు. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం, అది యేసయ్య మార్గం. ఆయన మార్గము చాలా చక్కనివి, నీటైన మార్గం అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఉదయకాలంలో దేవుని మార్గములు ఎటువంటివంటే 4 సంగతులు చెప్పాను. ఒకటి, ఆయన మార్గము యథార్థమైనది. ఆ మార్గములు నేను కూడా నడిచినట్లయితే ఆయన ఎలాగ యథార్థవంతుడుగా ఉన్నవో నీవు కూడా ఉండడానికి సాధ్యమవుతుంది. రెండవది, ఆయన మార్గము నీతి మార్గము. మూడవది, ఉన్నతమైన మార్గము, ఎత్తైన మార్గం అంటున్నాడు. నాలుగవది, ఆయన మార్గము చక్కటి మార్గం అంటున్నాడు. కాబట్టి నా ప్రియ సంగమా, ఈ ఉదయకాలములో దేవుని మార్గము ఏదో వాటిని గమనిస్తాం, దాంట్లో నడుద్దాం. దేవుని కృపకు నేను పాత్రలవుదాం. ఆమేన్.